నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆమ్, చాలా మందికి, బహుశా అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఒక నిరాశ గురించి. అవును. నేనింత కష్టపడుతున్నాను, డయట్ చేస్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, అయినా నా ఆరోగ్యంలో ఏ మార్పు రావటం లేదేంటి? అదే ఆ ఫ్రస్ట్రేషన్. చాలామంది మదనపడుతుంటారు కదా. మన మార్పుని ఎప్పుడూ ఒక పెద్ద సంఘటనలా చూస్తాం. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం ప్రకారం మార్పు అనేది ఒక సంఘటన కాదు. కాదు. అదొక ప్రక్రియ. ఆరోగ్యం విషయంలో కూడా అంతే. అంటే ఒక్క రోజు చేసే డయట్ లేదా వర్కౌట్ కాదు. కాదు, అస్సలు కాదు. రోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని సమాచారం చెబుతోంది. నిజమే. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఆ చిన్న అలవాట్ల శక్తిని మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం. ఎందుకంటే వాటి ఫలితాలు వెంటనే కనిపించవు. అవును, వెంటనే కనిపించవు. కానీ అవే నిశ్శబ్దంగా, నెమ్మదిగా మన భవిష్యత్తును నిర్మిస్తాయి. చూడండి, మన శరీరం హఠాత్తుగా వచ్చే పెద్ద మార్పులను వ్యతిరేకిస్తుంది. ఒక షాక్ లాగా ఫీల్ అవుతుందా? కరెక్ట్. వాటినొక ముప్పులా భావిస్తుంది. కాని నెమ్మదిగా, స్థిరంగా వచ్చే సంకేతాలను మాత్రం స్వీకరిస్తుంది. వాటిని నమ్ముతుంది. ఈ సూత్రం మన ఆరోగ్యానికి ఎలా వర్తిస్తుందో కొంచెం లోతుగా చర్చిద్దాం. సరే, దీని కొంచెం వివరంగా చర్చిద్దాం. శరీరం స్థిరమైన సంకేతాలను నమ్ముతుంది అనడం చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం రోజూ చేసే చిన్న పనులు మన శరీరానికి ఒక భాషలా పనిచేస్తాయన్నమాట. ఖచ్చితంగా ఒక భాషలాంటివే. ఉదాహరణకు, నేను ఒక వారం పాటు చాలా కఠినంగా డైట్ చేసి శనివారం పార్టీలో అన్నీ తినేశాననుకోండి. అప్పుడు శరీరం దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది? ఆ వారం కష్టానికి విలువుండదా? మంచి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది పొరబడతారు. మనం మన శరీరం గురించి ఒక ప్రాథమిక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం దాన్ని ఒక క్యాలిక్యులేటర్ అనుకుంటాం. అవును, క్యాలరీలు లెక్క పెట్టుకుంటుంది అనుకుంటాం. కాని అది కాదు. ఈ సమాచారంలో ఒక అద్భుతమైన వాక్యముంది. శరీరం అంకగణితం కాదు, అదొక జ్ఞాపకం. వావ్! మీరు ఒకరోజు 500 క్యాలరీలు ఎక్కువ తింటే అది వెంటనే లెక్కపెట్టుకోదు. కాని నెలల తరబడి రాత్రిపూట ఆలస్యంగా తింటే, ఓకే, రాత్రిపూట శక్తి వస్తుంది, దాన్ని నిల్వ చెయ్యాలి అనే ఒక జ్ఞాపకాన్ని ఏర్పరుచుకుంటుంది. అదే అలవాటు. ఓ, అలాగా? మీ ఉదాహరణలో ఆ ఒక వారం కఠినమైన డైట్ అనేది శరీరానికి ఒక తాత్కాలిక కరువులాంటి సంకేతం. కరెక్ట్. వారాంతంలో అకస్మాత్తుగా ఎక్కువ ఆహారం రాగానే, ఓ, కరువు ముగిసింది, దొరికిన శక్తిని వెంటనే కొవ్వుగా దాచిపెట్టాలి, మళ్ళీ ఎప్పుడు కరువొస్తుందో అనే జ్ఞాపకాన్ని అది ఇంకా బలపరుచుకుంటుంది. అయ్యో, అంటే మనం మంచి చేద్దామనుకుంటే అది చెడుగా మారుతోందన్నమాట. నిలకడలేని ప్రయత్నం శరీరానికి గందరగోళ సంకేతాలను పంపుతుంది. అంతే. అంటే ఇక్కడ నిలకడ అనేది తీవ్రత కంటే ముఖ్యమన్నమాట. ఒక రోజు జిమ్లో 2 గంటలు కష్టపడటం కన్నా రోజు 10 నిమిషాలు నడవడం మేలైనా స్పష్టమైన సంకేతాన్ని పంపుతుందంటారా? 100%. ఎందుకంటే 10 నిమిషాల నడక అనేది నేను చురుకైన జీవన శైలిని గడుపుతున్నాను అనే ఒక స్థిరమైన, ప్రశాంతమైన సందేశం. ఓకే. 2 గంటల తీవ్రమైన వ్యాయామం చేసి ఆ తర్వాత వారం రోజులు ఏమీ చేయకపోవడం అనేది శరీరం మీద అప్పుడప్పుడు ఒక పెద్ద దాడి జరుగుతుంది, దానికి సిద్ధంగా ఉండు అనే ఒత్తిడితో కూడిన సందేశం. శరీరం మొదటి సందేశాన్ని స్వీకరించి తన జీవక్రియను దానికనుగుణంగా నెమ్మదిగా మార్చుకుంటుంది. రెండవ సందేశానికి భయపడి శక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ నన్ను ఆపుతున్న విషయమేమిటంటే, ఈ సమాచారంలో అలవాటును గుర్తింపుతో, అంటే ఐడెంటిటీతో ముడిపడుతున్నారు. ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది. అవును. చాలామంది బరువు తగ్గాలనుకున్నప్పుడు వాళ్ళు నేను డైట్లో ఉన్నాను అంటారు. కాని నేను ఆరోగ్యకరమైన వ్యక్తిని అని అనుకోరు. బహుశా అందుకే చాలా డైట్లు ఫెయిల్ అవుతాయేమో. ఈ తేడా చాలా సూక్ష్మంగా ఉన్నా చాలా లోతైనదిగా అనిపిస్తోంది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. అసలైన శాశ్వతమైన మార్పు మొదలవ్వాల్సింది మన గుర్తింపు దగ్గరే. గుర్తింపు దగ్గర. నేను ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను అనే వాక్యంలోనే ఒక అంతర్గత సంఘర్షణ ఉంది. నిజమే. ప్రయత్నిస్తున్నాను అంటే ఇంకా అవ్వలేదనే కదా అర్థం? కరెక్ట్. అంటే మీ అసలు స్వభావం ఆరోగ్యంగా ఉండటం కాదు, మీరు దాన్ని సాధించడానికి కష్టపడుతున్నారని అర్థం. ఇది మనోబలం, అంటే విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది.
విల్ పవర్ త్వరగా అయిపోతుంది. అవును, రోజూ అయిపోతుంది. కాని నేను చక్కెర ఎక్కువగా తినని వ్యక్తిని లేదా నేను వ్యాయామం చేసే వ్యక్తిని అని మనల్ని మనం భావించుకున్నప్పుడు ఆ నిర్ణయాలు మన గుర్తింపును కాపాడే చర్యలుగా మారతాయి. అంటే ఒక పనిని బలవంతంగా చేయడం కాకుండా ఇది నా స్వభావం, నాలాంటి వాళ్ళు ఇలాగే చేస్తారు అనుకున్నప్పుడు అది తేలికవుతుందన్నమాట. ఖచ్చితంగా. నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక శాకాహారికి ఎవరైనా మాంసం ఆఫర్ చేస్తే వాళ్ళు అయ్యో నేను తినలేను, తినకూడదని ప్రయత్నిస్తున్నాను అనరు కదా. అనరు. సింపుల్గా నేను తినను, నేను శాకాహారిని అంటారు. అక్కడ చర్చ ముగుస్తుంది. వాళ్లలో అంతర్గత సంఘర్షణ ఉండదు. పర్ఫెక్ట్ ఉదాహరణ. అదే గుర్తింపు ఆధారిత అలవాటు. మీ గుర్తింపు మారకుండా కేవలం అలవాటును మార్చాలని చూస్తే అది ఎప్పుడో ఒక పోరాటంలాగే ఉంటుంది. మీరు మీ అసలు స్వభావానికి వ్యతిరేకంగా ఈదుతున్నట్టుంటుంది. కానీ మీరు అవ్వాలనుకుంటున్న వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించడం మొదలుపెడితే అలవాట్లు ఆ గుర్తింపుకు రుజువులుగా మారతాయి. ఈ రుజువులు అనే ఆలోచన బాగుంది. ఈ సమాచారంలో చెప్పినట్టు మనం చేసే ప్రతి చిన్న పని మనం అవ్వాలనుకుంటున్న వ్యక్తిగా మారటానికి వేసే ఒక ఓటు లాంటిదా? ఖచ్చితంగా. ప్రతి అలవాటు ఒక ఓటు. మనం ఏ గుర్తింపును కోరుకుంటున్నామో దానికి అనుగుణంగా ఓట్లు వేస్తూ ఉండాలి. అంటే ఎలా? ఉదాహరణకు, రోజూ ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం అనేది, నేను నా జీర్ణ వ్యవస్థ గురించి శ్రద్ధ తీసుకుంటాను అని మీ కొత్త ఆరోగ్యకరమైన గుర్తింపుకు మీరు వేసే ఒక ఓటు. ఓకే. పని మధ్యలో లేచి కాస్త అటు ఇటు నడవడం, నేను రోజంతా చురుగ్గా ఉండే వ్యక్తిని అని వేసే మరో ఓటు. చేసినట్టేనా? ఆ అపరాధ భావనతో ఎలా వ్యవహరించాలి? ఒక్క ఓటుతో ఎన్నికల్లో ఓడిపోతామా? అద్భుతమైన ప్రశ్న. లేదు, ఒక్క ఓటుతో ఎన్నికలు మారిపోవు. అలాగే ఒక్క స్వీటుతో మీ ఆరోగ్యం పాడైపోదు. హమ్మయ్యా! ఇక్కడ ముఖ్యం మెజారిటీ. మీ ఓట్లలో ఎక్కువ శాతం ఏ గుర్తింపు వైపు ఉన్నాయన్నదే ముఖ్యం. 100 ఓట్లలో 51 ఓట్లు ఆరోగ్యకరమైన గుర్తింపుకు, 49 పాత అలవాట్లకు పడితే గెలిచేది కొత్త గుర్తింపే. రైట్. సమస్య ఎక్కడొస్తుందంటే, సరేలే ఈ ఒక్కసారికే కదా అని పదే పదే అనుకున్నప్పుడు ఆ 49 ఓట్లు 51గా మారతాయి. ఓ! నిలకడ ముఖ్యం, పరిపూర్ణత కాదు. అప్పుడప్పుడు పాత అలవాటు వైపు ఓటు వేసినా వెంటనే తర్వాత ఓటు సరైన గుర్తింపుకు వెయ్యాలి. బాగా చెప్పారు. అంటే మనల్ని మనం నిందించుకోకుండా మరుసటి చిన్న పని మీద దృష్టి పెట్టాలి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలంటే ముందు మన పాత అలవాట్లేంటో, అవి ఎందుకున్నాయో తెలియాలి కదా. చాలాసార్లు మనకే తెలీదు మనం ఎందుకు కొన్ని పనులు చేస్తున్నామో. నిజం. 100% నిజం. అందుకే ఏ మార్పుకైనా మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు అవగాహన, అవేర్నెస్. మన చాలా పనులు ఆటోపైలట్ మోడ్లో జరుగుతాయి. ఉదయం లేవగానే ఫోన్ చూడటం, ఒత్తిడి వచ్చినప్పుడు సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, అలసటగా ఉన్నప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం. అవును. ఇవన్నీ మన బలహీనతలు కావు, మనం గమనించని అలవాట్లు, అన్నోటిస్డ్ ప్యాటర్న్స్. వాటిని మనం గమనించనంతకాలం వాటిని మార్చలేం. అంటే మనల్ని మనం ఒక పరిశీలకుడిగా చూసుకోవాలంటారా? నేను బద్ధకస్తురాలని అని కాకుండా నాకు అలసిపోయినప్పుడు వ్యాయామం మానేసే ధోరణి ఉంది అని గమనించడంలాగనా? ఖచ్చితంగా. ఆ వాక్యం మిమ్మల్ని, మీ అలవాటును వేరు చేస్తుంది. ఆ వేరు చేయడమే మార్పుకు కావలసిన తొలి అడుగు. నేను ఎక్కువగా తినేస్తాను అని నిందించుకోవడం ఆపేసి, ఒత్తిడి పెరిగినప్పుడు సాయంత్రం 4 గంటలకు నేను స్నాక్స్ కోసం వెతుకుతాను అని స్పష్టంగా గమనించగలిగితే అక్కడ మీకు మార్పుకు అవకాశం దొరుకుతుంది. నిజమే. ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యముంది. మీరు గమనించటం మొదలుపెట్టిన రోజే స్వస్థత మొదలవుతుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత సహజంగానే మనల్ని మనం, సరే ఈ పాత అలవాటును ఎలా మార్చాలి, దానికి బదులుగా కొత్త అలవాటును ఎలా నిర్మించాలి అని అడుగుతాం. అవును. అదృష్టవశాత్తు దీనికి మనస్తత్వశాస్త్రంలో ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ ఉంది. అదేనా ఈ సమాచారంలో చెప్పిన హ్యాబిట్ లూప్? అవును, దాన్ని హ్యాబిట్ లూప్ అంటారు. దీనిలో 4 దశలుంటాయి: సూచన, క్యూ, కోరిక, క్రేవింగ్, ప్రతిస్పందన, రెస్పాన్స్ మరియు బహుమతి, రివార్డ్. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. అవును. ఈ లూప్ మన మెదడులో ఎంత లోతుగా పాతుకుపోయిందంటే మనం దాన్ని గమనించం కూడా. ఉదాహరణకు, సాయంత్రం పని ఒత్తిడి, ఇది సూచన. పెరిగినప్పుడు మన మెదడు కాస్త పరధ్యానాన్ని, ఉపశమనాన్ని, ఇది కోరుకుంటుంది. దానికి మనం వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్ తినడం, ఇది ప్రతిస్పందన. ద్వారా చక్కెర నుండి తక్షణ ఆనందం, ఇది బహుమతి.
అంటే ఇక్కడ అసలు సమస్య స్వీట్ కాదు, ఆ భావోద్వేగ లూప్ అన్నమాట. ఒత్తిడికి స్వీట్కి మధ్య మెదడు ఒక బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా. ఆ లూపులో మనం మార్చగలిగేది ప్రతిస్పందనను మాత్రమే. సూచనను, ఒత్తిడి మనం పూర్తిగా తొలగించలేం. కోరికను, ఉపశమనం అణచివెయ్యలేం. కాని ప్రతిస్పందన మన చేతుల్లో ఉంటుంది. ఓకే. ఒత్తిడి వచ్చినప్పుడు స్వీట్ తినే బదులు 5 నిమిషాలు బాల్కనీలోకి వెళ్లి గాలి పీల్చుకోవడం, లేదా ఇష్టమైన పాట వినడం వంటి కొత్త ప్రతిస్పందనను ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ శరీరం ఉపశమనాన్ని కోరుకుంటుంది. చక్కెరను కాదు. ఇది చాలా ముఖ్యం. ఈ మార్పు చేయడానికి, అంటే మంచి అలవాట్లను మన జీవితంలోకి తీసుకురావడానికి ఈ సమాచారం 4 శక్తివంతమైన నియమాలను సూచిస్తోంది. మేనా? దాదాపు అంతే. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన క్రమశిక్షణ కంటే మన పర్యావరణం, మన ఎన్వైరన్మెంట్ చాలా శక్తివంతంగాది. అవును. మనం ఎంత సంకల్పంతో ఉన్నా మన చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మంచి అలవాట్లకు సూచనలను స్పష్టంగా కనిపించేలా, చెడు అలవాట్లకు సూచనలను కనిపించకుండా చేయాలి. ఒక ఉదాహరణ. మీరు రోజూ ఉదయాన్నే నడవాలనుకుంటే మీ బూట్లు, సాక్స్ రాత్రే గుమ్మం దగ్గర పెట్టుకోండి. ఉదయం లేవగానే అది మీకు గుర్తు చేస్తాయి. అదే సమయంలో సోఫా మీద రిమోట్ కాకుండా ఒక పుస్తకం పెట్టండి. పళ్ళు తినాలనుకుంటే వాటిని ఫ్రిడ్జ్లో మూలన కాకుండా డైనింగ్ టేబుల్ మీద ఒక అందమైన గిన్నెలో పెట్టండి. మన పర్యావరణమే మన నిశ్శబ్ద శిక్షకుడు, సైలెంట్ కోచ్ అన్నమాట. అవును, ఇది నిజం. వంటగది కౌంటర్పై బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అటు వెళ్లిన ప్రతిసారీ తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా. అదే చోట నట్స్ ఉంటే వాటిని తినే అవకాశమెక్కువ. కాని కేవలం కనిపించడం సరిపోదు కదా. కొన్నిసార్లు వ్యాయామం బట్టలు కనిపించినా వాటిని వేసుకోవాలనిపించదు. సరిగ్గా చెప్పారు. కేవలం కనిపించడం సరిపోదు, మనం దానివైపు ఆకర్షితులవ్వాలి కూడా. ఇక్కడే రెండవ నియమం, ఆకర్షణీయంగా చెయ్యండి. మేక్ ఇట్ అట్రాక్టివ్, దేవురకు వస్తుంది. ఆకర్షణీయంగా చేయడమా? అవును. ఒక అలవాట్లో ఆనందం, ఇష్టం లేకపోతే అది ఎక్కువ కాలం నిలవదు. మనం దాన్నొక శిక్షలా భావిస్తాం. మీకు నడక బోరింగ్గా అనిపిస్తే దాన్ని మీకు ఇష్టమైన మ్యూజిక్ లేదా ఒక మంచి పాడ్కాస్ట్ వినడంతో జత చెయ్యండి. ఓకే. లేదా స్నేహితులతో ఫోన్ మాట్లాడుతూ నడవండి. దీన్నే టెంప్టేషన్ బండ్లింగ్ అంటారు. అంటే మీకు నచ్చిన పనిని మీరు చెయ్యాల్సిన అలవాటుతో జత చేయడం. అంటే నేను నా వర్కౌట్ పూర్తి చేశాకే నాకిష్టమైన వెబ్ సిరీస్ చూస్తాను అని నియమం పెట్టుకోవడం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. అలా చేయడం వల్ల మెదడు ఆ కష్టమైన పనిని ఆనందంతో ముడిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఆరోగ్యం శిక్ష కాదు, అదొక సౌకర్యం. ఈ ఐడియా బాగుంది. అంటే అలవాటును ఒక పనిలా కాకుండా ఒక బహుమతికి దారితీసే మార్గంలా మార్చడం. ఇక మూడవ నియమం, సులభంగా చెయ్యండి. మేక్ ఇట్ ఈజీ. ఇది చాలా మందికి నచ్చేలా ఉంది. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన నియమం కావచ్చు. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం. రోజుకు గంట జిమ్ చేస్తాను, రోజూ 10,000 అడుగులు నడుస్తాను అని. అవును, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లాగా. అదే. కాని మనం అలసిపోయిన రోజుల్లో, ఒత్తిడిలో ఉన్న రోజుల్లో ఈ కష్టమైన అలవాట్లు నిలవవు. అందుకే ఏ అలవాటునైనా చాలా చిన్నగా మొదలుపెట్టాలి. ఎంత చిన్నగా? దీన్నే 2 నిమిషాల నియమం అంటారు. ఏ కొత్త అలవాటునైనా 2 నిమిషాల్లో పూర్తయ్యేలా మార్చుకోవాలి. రోజూ యోగా చేయాలి అనుకుంటే మీ మొదటి లక్ష్యం 2 నిమిషాలు మ్యాట్ మీద నిలబడాలి అని ఉండాలి. అంతేనా? అంతే. రోజూ పుస్తకం చదవాలి అనుకుంటే 1 పేజీ చదవాలి అని మొదలుపెట్టాలి. మొదలుపెట్టడమే కష్టమైన భాగం. ఒక్కసారి మొదలుపెడితే కొనసాగించడం తేలిక. చిన్నగా ఉండేవే నిలకడగా ఉంటాయి. ఎందుకంటే సులభమైన అలవాటే జీవితకాలపు అలవాటు. నిజమే. జిమ్కు వెళ్లాలని నిర్ణయించుకోవడం కన్నా కనీసం బట్టలు మార్చుకుని బయట అడుగు పెట్టడం తేలిక. ఒకసారి బయటకు వెళితే నడిచే అవకాశం ఎక్కువ. కరెక్ట్. ఇక చివరిగా 4వ నియమం, సంతృప్తికరంగా చెయ్యండి. మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? మన మెదడుకు తక్షణ ఫలితం కావాలి. ఇది మన మనుగడకు సంబంధించిన లక్షణం. చెడు అలవాట్ల బహుమతి అంటే స్వీట్ తిన్నప్పుడు వచ్చే రుచి, సోషల్ మీడియా చూసినప్పుడు వచ్చే ఉత్సాహం అన్నీ తక్షణమే వస్తాయి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. అవును. కానీ ఆరోగ్యకరమైన అలవాట్ల ఫలితాలు రావడానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఈ ఆలస్యం వల్ల మెదడుకు ప్రేరణ ఉండదు. అందుకే మంచి అలవాటు పూర్తయిన వెంటనే మన మెదడుకు ఒక చిన్న తక్షణ సంతృప్తిని ఇవ్వాలి. దానికి కొన్ని ఆచరణాత్మక ఉదాహరణలు చెప్పగలరా? మనల్ని మనం ఎలా సంతృప్తిపరుచుకోవాలి? చాక్లెట్ తినడం లాంటివి కాకుండా.
చాక్లెట్ తినడం కాదు. సంతృప్తి దృశ్యమానంగా అంటే విజువల్గా ఉండాలి. మీరు ఒక అలవాటును పూర్తి చేశాక ఒక క్యాలెండర్లో పెద్దగా టిక్ లేదా స్టార్ పెట్టుకోవడం. ఆ హ్యాబిట్ ట్రాకర్స్ లాగా. అదే ఆ ట్రిక్ల గొలుసును చూసినప్పుడు మెదడుకు ఒక చిన్న విజయం సాధించిన అనుభూతి కలుగుతుంది. డోపమైన్ విడుదలవుతుంది. ఆ గొలుసును కొనసాగించాలనే కోరిక పుడుతుంది. అవును, ఆ చైన్ని బ్రేక్ చేయాలనిపించదు. లేదా డబ్బు ఆదాయం చేయాలనుకుంటే బయట కాఫీ తాగకుండా ఇంట్లో చేసుకున్న ప్రతిసారి ఆ డబ్బును ఒక గాజు సీసాలో వేయడం. ఆ డబ్బు పెరగడం చూస్తుంటే సంతృప్తి కలుగుతుంది. మంచి నిద్రపోయినందుకు మరుసటి రోజు ఉదయం మిమ్మల్ని మీరు అభినందించుకోవడం. నిన్న రాత్రి త్వరగా పడుకోవడం వల్ల ఈరోజు ఎంత ఫ్రెష్గా ఉందో అని గమనించడం. కరెక్ట్. ఈ చిన్న చిన్న గుర్తింపులు చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, శరీరం మార్పు నెమ్మదిగా రావచ్చు కానీ మనస్సు సంతృప్తి వెంటనే కలగాలి. మొత్తం మీద ఈ విశ్లేషణ నుండి నేను గ్రహించింది ఏమిటంటే, ఆరోగ్యమనేది మన శరీరంతో చేసే ఒక యుద్ధం కాదు. కాదు, అస్సలు కాదు. దానికి సరైన, స్థిరమైన సంకేతాలను పంపించే ఒక కళ. మనల్ని మనం శిక్షించుకోవడం కాదు, మన పర్యావరణాన్ని, మన ఆలోచన విధానాన్ని మనకనుకూలంగా, తెలివిగా మార్చుకోవడం. ఖచ్చితంగా. అలవాట్లు శరీరానికి మనం పంపే సంకేతాలు. ఆ సంకేతాలు ఎంత స్పష్టంగా, నిలకడగా ఉంటే శరీరం అంత బాగా స్పందిస్తుంది. కేవలం ప్రేరణ అంటే మోటివేషన్ మీద ఆధారపడితే అది ఎప్పుడూ ఎత్తూపల్లాలతో ఉంటుంది. అవును, కొన్ని రోజులుంటుంది, కొన్ని రోజులుండదు. కానీ మన గుర్తింపు, మన ఐడెంటిటీ మీద ఆధారపడితే అది చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. ఆరోగ్యం ఒక గమ్యం కాదు, అదొక లయ, ఒక రిథం. మన జీవితానికి ఒక సరైన లయను సెట్ చేసుకోవడమే అలవాట్ల ఉద్దేశం. మనందరికీ ఒక అనుభవం ఉంటుంది కదా, రాత్రి పడుకునే ముందు అనుకుంటాం, రేపట్నుంచి అన్నీ మార్చేయాలి అని. కానీ మరుసటి రోజు మధ్యాహ్నానికి మళ్ళీ అదే పాత కథ. అవును. ఇది మంచిది కాదని మనకు తెలుసు. ఈ అలవాటు మనల్ని వెనక్కి లాగుతుందని కూడా తెలుసు. అయినా ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నాం? ఇది కేవలం మన సంకల్పశక్తి లోపమా? మీరు చాలా ముఖ్యమైన మాటన్నారు, మనతో మనం యుద్ధం చేయడమని. అవును. చాలామంది ఈ పోరాటంలో ఓడిపోయి తమని తాము నిందించుకుంటూ ఉంటారు. కాని ఈరోజు మన చర్చలో ఈ యుద్ధం నుండి బయటపడటం ఎలాగో చూద్దాం. సమస్య మనలో లేదు. మనలో లేదా? లేదు, మనం అనుసరిస్తున్న పద్ధతిలో ఉంది. ఈరోజు మనం 2 కీలకమైన విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఒకటి, మనల్ని పట్టి పీడిస్తున్న చెడు అలవాట్ల వెనుక అసలు కారణమేంటి. సరే. 2, మంచి అలవాట్లను బలవంతంగా కాకుండా మన స్వభావంలో భాగంగా ఎలా మార్చుకోవాలి. బాగుంది. ఈ ఆలోచనలన్నీ జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం నుంచి తీసుకున్నవే. అయితే దీన్ని పుస్తక సమీక్షలా కాకుండా మన రోజువారీ జీవితంలోని చిక్కుముళ్లను విప్పడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. సరే, మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఎందుకని మనం చెడు అలవాట్లను వదలలేకపోతున్నాం? నాకు కొన్నిసార్లు ఇది నా బలహీనతే అనిపిస్తుంది. సరిగ్గా అక్కడే మన అందరం పొరబడుతున్నాం. దాన్ని బలహీనత అనడం. అది కరెక్ట్ కాదు. కాదు. ఉదాహరణకు, మీరు చాలా అలసిపోయి ఇంటికొచ్చారు. మీ ముందు 2 సూచనలు ఉన్నాయి. ఒకటి, ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు తీసి కట్ చేసి ఆరోగ్యకరంగా వండుకోవడం. చాలా పని. రెండవది, ఫోన్లో ఒక బటన్ నొక్కి పిజ్జా ఆర్డర్ చేయడం. మన మెదడు ఏది ఎంచుకుంటుంది? రెండోదే. అందులో ఏ సందేహం లేదు, సులభంగా ఉన్నదే ఎంచుకుంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మన మెదడు స్వభావరీత్యా ఒక శక్తి సంరక్షకుడు, అంటే ఎనర్జీ కన్జర్వర్ అన్నమాట. అది ఎప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం వచ్చే మార్గాన్నే వెతుకుతోంది. ఓకే. అంటే చెడు అలవాట్లు మన బలహీనత వల్ల కాదు, అవి చాలా సులభంగా అందుబాటులో ఉండటం వల్ల కొనసాగుతాయి. మనం బలహీనులం కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా శక్తిమంతమైనది. ఒక్క నిమిషం. వాతావరణం శక్తివంతమైనదా? ఇది వినటానికి కొంచెం వింతగా ఉంది. అంటే నా బద్ధకానికి కారణం నేను కాదు, నా ఇల్లా? దాదాపు అంతే. ఉదాహరణకు, చాలామంది ఎదుర్కొనే సమస్య రాత్రిపూట ఆలస్యంగా తినడం. దీనికి వాతావరణానికి ఏంటి సంబంధం? అద్భుతమైన ప్రశ్న. రాత్రి 10 గంటల తర్వాత మనకు ఆకలి వేస్తుంది. కాని అది నిజమైన కడుపు ఆకలా? ఆలోచించండి. బహుశా కాదు. బహుశా రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి వల్ల మనసు కాస్త సాంత్వన కోరుకుంటుంది. ఆ సమయంలో మనం వంటగదిలోకి వెళ్తాం. అక్కడ కౌంటర్ టాప్ మీద ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా చిప్స్ ప్యాకెట్ కనిపిస్తుంది. అయ్యో, మీరు నా ఇంట్లో ఉన్న కుకీ జాడీ గురించే మాట్లాడుతున్నట్టున్నారు.
అది నన్ను చూసి పిలుస్తున్నట్టే ఉంటుంది రోజూ. సరిగ్గా అదే. ఆ సమయంలో ఆ కుకీ జాడి మీ కంటికి కనిపించకుండా ఒక అల్మార లోపలుందనుకోండి. ఆ, దాన్ని తినాలనే కోరిక వస్తుంది, కానీ దాన్ని తీయడానికి కొంచెం శ్రమపడాలి. చాలా సందర్భాల్లో ఆ చిన్నపాటి శ్రమ అదే మనల్ని ఆపేస్తుంది. అంటే అసలు ఆకలి కడుపులో కాదు, మన కళ్లలో మొదలవుతోందన్నమాట. అవును, సమస్య ఆహారం కాదు, అది మన కంటికి కనిపించడం, విజిబిలిటీ. అంటే చెడు అలవాటును ఆపడానికి రోజూ మన మనసుతో కుస్తీ పట్టే బదులు మన వాతావరణాన్ని మార్చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. దీన్నే డిజైన్ మార్పు అనొచ్చేమో. అంటే చెడు అలవాటును చేయడం కష్టంగా, ఆకర్షణీయం కానిదిగా మార్చాలి. ఖచ్చితంగా. సంకల్ప శక్తి అనేది మన ఫోన్ బ్యాటరీ లాంటిది. ఉదయం ఫుల్గా ఉంటుంది, కానీ రోజు గడిచే కొద్దీ తగ్గిపోతుంది. వాడే కొద్దీ తగ్గిపోతుంది. రాత్రికి పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. అందుకే ఉదయం తీసుకున్న నిర్ణయాలు రాత్రికి నిలబడవు. కానీ వాతావరణాన్ని ఒకసారి మార్చేస్తే ఆ మార్పు మనకోసం 24/7 పనిచేస్తుంది. ఓకే. మరో ఉదాహరణ చూద్దాం. నిద్రకు ముందు మొబైల్ వాడకం. ఆహా, ఇది దాదాపు అందరి సమస్య. ఒక్క 5 నిమిషాలు చూద్దాం అని మొదలుపెట్టి గంటలు గడిచిపోతాయి. ఆ తర్వాత అపరాధభావం. ఎందుకంటే ఆ చిన్న చిన్న వీడియోలు, నోటిఫికేషన్లు మన మెదడుకు డోపమైన్ అనే రసాయనాన్ని ఇస్తాయి. అది తక్షణ ఆనందం. దానితో పోరాడటం చాలా కష్టం. మరి దీనికి డిజైన్ మార్పు ఎలా సహాయపడుతుంది? ఫోన్ను విసిరేలేం కదా. అంత అవసరం లేదు. చాలా సులభమైన మార్పు. రాత్రి పడుకునే ముందు ఫోన్ ఛార్జర్ను బెడ్రూంలో కాకుండా బయట హాల్లో పెట్టండి. అంతే. ఒక్క నిమిషం ఆగండి. కేవలం ఛార్జర్ను వేరే గదిలో పెట్టడం వల్ల గంటల తరబడి స్క్రోలింగ్ చేసే అలవాటు ఆగిపోతుందా? నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకని? ఎందుకంటే ఆ అలవాటు చాలా బలంగా ఉంటుంది కదా. అంత చిన్న అడ్డంకి దాన్ని ఆపగలదా? ఆపగలదు. ఎందుకంటే మీరు వెచ్చగా దుప్పట్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే అయ్యో ఇప్పుడు లేచి హాల్లోకి వెళ్లాలా అనే ఒక చిన్న బద్ధకం వస్తుంది. నిజమే. చిన్నపాటి ఘర్షణ అంటే ఫ్రిక్షన్ చాలు మనం మెదడును ఆపడానికి. మెదడు ఎప్పుడూ సులభమైన మార్గాన్నే ఎంచుకుంటుంది కదా. ఆ సమయంలో నిద్రపోవడం అనేది ఫోన్ ఛార్జ్ చేయడం కంటే సులభమైన పనిగా మారుతుంది. ఇది వింటుంటే నేను ఈ మధ్య నా ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ని హోమ్ స్క్రీన్ నుంచి తీసి ఒక ఫోల్డర్ లోపల 3వ పేజీలో పెట్టాను. మంచి పని చేశారు. కేవలం ఆ 2 అదనపు స్వైప్ల వల్లే నా వాడకం సగానికి పడిపోయింది. ఈ ఎన్విరాన్మెంట్ డిజైన్ నిజంగా పనిచేస్తుంది. చూసారా? ఓకే. చెడు అలవాట్లను ఆపడానికి మనల్ని మనం తిట్టుకోవడం మానేసి మన చుట్టూ ఉన్న వస్తువుల్ని సర్దుకుంటే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్గా ఉంది. కానీ మంచి అలవాట్ల సంగతేంటి? వాటిని మొదలుపెట్టడమే కష్టం. ఇక జీవితాంతం కొనసాగించడమంటే ఇంకా పెద్ద సవాలు కదా. అవును. ఇక్కడే మనం మరింత లోతైన ఆలోచనలోకి ప్రవేశిస్తున్నాం. చాలామంది ఒక మంచి అలవాటును ఒక చెయ్యాల్సిన పనిగా చూస్తారు. అంటే నేను వ్యాయామం చెయ్యాలి, నేను పుస్తకాలు చదవాలి అని. సరిగ్గా ఈ చెయ్యాలి అనే భావనలోనే ఒక భారముంది. మరి ఎలా చూడాలి? ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఒక అలవాటును కేవలం చేస్తున్నామా, లేదా ఆ అలవాటున్న వ్యక్తిగా మారుతున్నామా? వ్యక్తిగా మారుతున్నామా? అవును. ఇది వినడానికి కొంచెం తాత్వికంగా అనిపించొచ్చు, కానీ అలవాట్లను జీవితకాలం నిలుపుకోడానికి ఇదే అసలైన రహస్యం. గుర్తింపు, ఐడెంటిటీ, అది చాలా పెద్ద పదంలా అనిపిస్తోంది. నేను కేవలం రోజూ ఉదయాన్నే కాసేపు నడవాలనుకుంటున్నాను. దీనికి నా గుర్తింపుతో ఏం సంబంధం? చాలా పెద్ద సంబంధం ఉంది. 2 వాక్యాలను పోల్చి చూద్దాం. మొదటి వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేను రోజూ వాకింగ్ చెయ్యాలి. ఇది ఒక పని, ఒక చర్య. ఓకే. కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు మూడ్లేదని మానేస్తారు. రెండో వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేను నా ఆరోగ్యాన్ని విలువైనదిగా భావించే వ్యక్తిని. ఇది ఒక చర్య కాదు, ఇది ఒక గుర్తింపు. ఓకే, అర్థమవుతోంది. మొదటిదొక పని, రెండోదొక నమ్మకం. దానివల్ల ఆచరణలో ఏం తేడా వస్తుంది? చాలా పెద్ద తేడా. నేను ఆరోగ్యాన్ని విలువైనదిగా భావించే వ్యక్తిని అనే గుర్తింపు ఉన్నప్పుడు వాకింగ్ అనేది చెయ్యాల్సిన పనిలా కాకుండా మీరు ఎవరో దానిలో ఒక సహజమైన భాగంగా మారుతుంది. అలాంటి వ్యక్తికి వాకింగ్కి వెళ్ళకపోవడం అసహజంగా అనిపిస్తోంది. మనం చేసే పనుల కంటే మనం ఎవరమనే భావన చాలా శక్తివంతమైనది. దీన్నే గుర్తింపు మార్పు అంటారు. ఇది వినడానికి బాగుంది, కానీ ఆచరణలో కొంచెం కష్టంగా అనిపిస్తోంది. నేనొక పాఠకుడిని అని చెప్పుకుంటే సరిపోతుందా? పుస్తకం తెరవగానే నిద్రొస్తే ఏం చేయాలి?
ఆ గుర్తింపుని ఎలా నిర్మించుకోవాలి? అద్భుతమైన ప్రశ్న. గుర్తింపు అనేది ఒక్క రోజులో రాదు. దాన్ని మనం మన చేతలతో నిర్మించుకోవాలి. ఇక్కడే అటామిక్ హ్యాబిట్స్లోని బంగారు సూత్రం వస్తుంది. అదేంటి? అదేమిటంటే, ప్రతి చిన్న అలవాటు మనం ఏ వ్యక్తిగా మారాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి వేస్తున్న ఒక ఓట్ లాంటిది. ఓటు. అంటే మనం రోజూ ఉదయాన్నే జిమ్కి వెళ్తే మన మెదడులో నేను ఆరోగ్యవంతుడిని అనే అభ్యర్థికి ఓటు వేస్తున్నామన్నమాట. అవును. కొన్ని వందల ఓట్ల తర్వాత ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. వావ్! ఇది ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. సరిగ్గా అదే. మీరొక పుస్తకంలో కేవలం ఒక పేజీ చదివినా నేనొక పాఠకుడిని అనే గుర్తింపునకు ఒక ఓటు వేసినట్లే. మ్మ్. మీరొక 5 నిమిషాలు ధ్యానం చేసినా నేను నా మనసుని శాంతంగా ఉంచుకునే వ్యక్తిని అనేదానికి ఓటు వేసినట్లే. ఈ చిన్న చిన్న ఓట్లే కాలక్రమేణా మన కొత్త గుర్తింపును నిర్మిస్తాయి. ఆ గుర్తింపు బలంగా మారిన తర్వాత అలవాట్లు వాటికవే కొనసాగుతాయన్నమాట. ఖచ్చితంగా. అంటే బరువు తగ్గాలనుకునే వ్యక్తి నేను 10 కిలోలు తగ్గాలి అనే లక్ష్యం పెట్టుకోవడం కంటే నేను నా శరీరాన్ని గౌరవించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకునే వ్యక్తిని అనే గుర్తింపును నిర్మించుకోవడం ముఖ్యం. ఖచ్చితంగా. నేను 10 కిలోలు తగ్గాలి అనేదొక గమ్యం. గమ్యం చేరాక ప్రేరణ తగ్గిపోవచ్చు. కాని నేను ఆరోగ్యకరమైన వ్యక్తిని అనేది ఒక జీవన విధానం. రైట్. ఆ గుర్తింపు ఉన్నప్పుడు మీరు జంక్ ఫుడ్ను డైట్ కోసం బలవంతంగా వదిలేరు. బదులుగా ఆ ఆహారం మీ వ్యక్తిత్వానికి, మీ గుర్తింపునకు సరిపోదు కాబట్టే సహజంగానే దాన్ని దూరం పెడతారు. నాలాంటి వ్యక్తి ఇలాంటివి తినడు అనే ఆలోచన వస్తుంది. ఇది బలవంతం కాదు, ఒక స్పష్టమైన ఎంపిక అవుతుంది. అవును. ఈ గుర్తింపు ఆలోచన చాలా శక్తివంతంగా ఉంది. కానీ ప్రారంభంలో ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఎప్పుడూ వ్యాయామం చేయని వ్యక్తి నేను ఫిట్గా ఉండే వ్యక్తిని అని ఎలా నమ్మగలడు? అది మనల్ని మనమే మోసం చేసుకున్నట్టుండదా? అందుకే చిన్నగా మొదలుపెట్టాలి. మీ గుర్తింపును పెద్ద పెద్ద మాటలతో కాదు, చిన్న చిన్న చేతలతో నిరూపించుకోవాలి. మీరు ఫిట్ పర్సన్ కావాలనుకుంటే మొదటి రోజు మ్యారథాన్ పరిగెట్టాల్సిన అవసరం లేదు. మ్మ్. కేవలం 10 నిమిషాలు నడవండి. ఆ చిన్న విజయం మీ మెదడుకొక ఆధారమిస్తుంది. చూడు, నేను చేయగలను అని. ఆ తర్వాత దాన్ని 15 నిమిషాలకు పెంచండి. ప్రతి చిన్న విజయం, మీరు వేస్తున్న ప్రతి ఓటు మీ కొత్త గుర్తింపును బలపరుస్తుంది. అస్సలైన మార్పు ఫలితాల్లో కాదు, ప్రక్రియలో మొదలవుతుంది. సరిగ్గా. ఇదంతా వింటుంటే మనం అలవాట్లను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామో అనిపిస్తోంది. మనం వాటిని సాధించాల్సిన లక్ష్యాలుగా చూస్తున్నాం, కానీ అవి మనం ఎవరుగా మారుతున్నామో చెప్పే సాక్ష్యాలు. నిజమే. మన శ్రోతలు కూడా ఒక క్షణం ఆలోచించాలి. మీ ప్రస్తుత అలవాట్లు అవి మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? మీరు కావాలనుకుంటున్న వ్యక్తి వైపుగానా, లేక తెలియకుండానే పాత గుర్తింపు చక్రంలోనే మిమ్మల్ని బంధిస్తున్నాయా? ఇది చాలా ముఖ్యమైన ఆత్మపరిశీలన. ఎందుకంటే జీవితం ఒక్కరోజులో మారదు. కానీ మనం ప్రతిరోజూ ఎవరుగా మారుతున్నామనేది మాత్రం ప్రతిరోజూ నిర్ణయించబడుతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లు, ఈ చిన్న చిన్న ఓట్లు మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా మన జీవిత కథను తిరిగి రాస్తాయి. మార్పు అనేది ఒక సంఘటన కాదు, అది ఒక పరిణామం. అవును. ముగింపుగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, చెడు అలవాట్లతో పోరాడటానికి సంకల్ప శక్తి మీద ఆధారపడటం మానేయాలి. అవును. దాని బదులుగా మన వాతావరణాన్ని మార్చుకోవాలి. రెండవది, మంచి అలవాట్లను జీవితాంతం కొనసాగించాలంటే కేవలము ఆ పనులు చేయడం మీద కాకుండా ఆ అలవాట్లు ఉన్న వ్యక్తిగా మన గుర్తింపును నిర్మించుకోవడం మీద దృష్టి పెట్టాలి. అవును. వాతావరణాన్ని మార్చడం మరియు గుర్తింపును మార్చడం, ఈ 2 ఆలోచనలు మనల్ని అపరాధభావం నుండి బయటపడేసి మన ప్రవర్తన మీద మనకు నియంత్రణనిస్తాయి. ఈ ఆలోచనలను నిజ జీవితంలో ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయాలో బహుశా భవిష్యత్ సంభాషణలో మరింత లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే వినడం బాగుంది, కానీ చేయడం మొదలుపెట్టినప్పుడే అసలు కథ మొదలవుతుంది. తప్పకుండా. ఎందుకంటే తెలుసుకోవడం ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. దాన్ని ఆచరించడమే అసలైన గమ్యం. ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న నేను ఏమి సాధించాలి అని కాదు. నేను ఎవరుగా మారాలనుకుంటున్నాను అని. అవును. మన అలవాట్లే దానికి సమాధానం.